Here is the non-spoiler review of the film నీ దారే నీ కథ తెలుగు మూవీ. జస్ట్ 2 hours 2 minutes రన్ టైమ్తో థియేటర్లో రిలీజ్ అయింది. ఇది తెలుగు మూవీయో లేదా తెలుగు డబ్బింగ్ మూవీయో నాకు కూడా తెలియదు. ఇంక ఈ మూవీ చూడడం జరిగింది. ఇంకా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఏమనిపించిందో తెలుసుకునే ముందు మా కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. ఇంకా మూవీ ఎలా ఉందో చెప్తాను. ఇంకా మూవీ గురించి చెప్పాలంటే మరీ అటర్ ఫ్లాప్ కాదు, అలాగని మరీ బ్లాక్ బస్టర్ కాదు, హిట్ అనేది చెప్తాను. ఖచ్చితంగా చూసి ఇన్స్పైర్ అవ్వాల్సిన సినిమా అనేది చెప్తాను. ఇంకా స్టోరీ ప్లాట్ వచ్చేసి హీరో ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళకి మ్యూజిక్ అంటే ఇష్టం. జాబ్ను కూడా వద్దనుకుని జాబ్ గురించి ట్రై కూడా చేయకుండా మ్యూజిక్ గురించే చూస్తుంటారు. కానీ ఇంకా కొంతమంది మ్యూజిషియన్స్ కావాలి. ఆ మ్యూజిషియన్స్ని ఎలా కనిపెట్టారు, మధ్యలో ఒక అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయి కూడా లింక్డప్ అవుద్ది. అసలు ఆ అమ్మాయి ఎలా లింక్డప్ అయింది, ఆ అమ్మాయి వాళ్ళకి మ్యూజిక్లో ఎలాగైనా ఉపయోగపడిందా లేదా, అసలు ఏమైందని తెలుసుకోవాలంటే ఈ సినిమా ఖచ్చితంగా థియేటర్లోనే చూడాలి. నాకైతే నచ్చింది భయ్య. ఫస్ట్ హాఫ్ కొద్దిగా యావరేజ్ టు అబవ్ యావరేజ్ అని అనిపించింది. కానీ సెకండ్ హాఫ్ మాత్రం ప్రాణం పెట్టేసాడు. ఇంకా డైరెక్టర్ అయితే మంచి మెసేజ్ అనే ఫీలింగ్ కలిగింది నాకు. సెకండ్ హాఫ్ అయితే ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ని యావరేజ్ టు అబవ్ యావరేజ్ చేసి సెకండ్ హాఫ్నేమో క్లీన్ హిట్ కింద చేసింది ఈ సినిమా. ఖచ్చితంగా స్లోగా ఉంటుంది, కానీ ఖచ్చితంగా ఇన్స్పైర్ అవ్వడం కోసం ఈ సినిమా ఖచ్చితంగా చూడొచ్చు. ఒక్క మ్యూజిక్ అనే కాదు, చదువు విషయంలో కూడా దీన్ని ఇన్స్పైరింగ్గా తీసుకోవచ్చు. చదువును కూడా అంతే, మ్యూజిక్ అంటే ఎంత ఇష్టమో దాని మీద పట్టుదలతో ఏదైనా సాధించవచ్చు అని చూపిస్తారు. అలాగే అలా చదువుకుంటూ కూడా అన్నీ క్లియర్ చేసి ఎక్కువ ర్యాంక్స్ తెచ్చుకోవడానికి కూడా పట్టుదలతో ప్రయత్నిస్తే ఖచ్చితంగా చదువు విషయంలో కూడా పాస్ అవుతాము. దీన్ని అలా కూడా తీసుకోవచ్చు. చదువును కూడా ఇష్టంతో చదివితే ఖచ్చితంగా పాస్ అవుతారు. పాస్ ఏంటి, ఎక్కువ ర్యాంకులు వస్తే. అలాగే ఈ సినిమాలో మ్యూజిక్ అనేది ప్యాషన్ కింద ఉంటుంది వీళ్ళకి, కాబట్టి అదే పట్టుదలతో చివరికి గెలిచారా లేదనేదే కదా. కాబట్టి ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. ఇన్స్పైరింగ్ మూవీ కాబట్టి ఖచ్చితంగా చూడాలి ఈ సినిమా. మీ దగ్గర థియేటర్లో కనుక్కుంటే ఖచ్చితంగా చూడండి. ఇంకా మీరు కనుక ఈ సినిమా కనుక చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయగలరు. ఇంకా ఈ మూవీకి వచ్చేసి నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి ఒక 4/5 ఇవ్వచ్చు. కొద్దిగా స్లోగా ఉంది కాబట్టి అంత ఇచ్చాను, కానీ ఖచ్చితంగా ఒకసారి చూడాల్సిందే. మ్యూజిక్ విషయంలోనే కాదు, ఈ సినిమా చూసిన తర్వాత మ్యూజిక్ ఇష్టపడేవారు, యాక్టింగ్ ఇష్టపడేవారు, ఆఖరికి ఇష్టం లేకుండా చదువుకునేవారు కూడా ఇన్స్పైర్ అవుతారు. అంతేనండి ఈ రివ్యూ. ఇంకా మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బై బాయ్.